మాణిక్ రావు గారి వీడియో ప్రసంగాలను వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానల్ గాడ్స్ డిజైర్ మెసేజెస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు బెల్ బటన్ ని ప్రెస్ చేయండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఉదయకాలమున మన బ్రతుకులకు అవసరమైన మాటలను నేర్చుకున్నాం. మరొక పాఠం మనకు ముందుగా ప్రకటింపబడిన పాఠం. అపొస్తలుడైన పౌలు గారు తను ధరించిన యేసు ముద్రలు ఏమిటనే పాఠం వేయటం జరిగింది. ఏంటి, ఇది కూడా ఒక పాఠమేనా? బైబిల్లో ఇది కూడా పాఠంగా ఉందన్న సందేహం బహుశా మీకు ఎవరికైనా రావచ్చు. ఇది బైబిల్లో ఉంది అన్న సందర్భాన్ని ఒక్కసారి గలతీలకు పత్రికను రాస్తూ పౌలు గారు గలతీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 17వ వచనములో రాసిన మాటలని మనం చూద్దాం ప్రియులారా. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. నేను అని అన్నాడు ఆయన పౌలు గారు. నేను అని చెప్పిన పౌలు గారు యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను అని చెప్పారు. యేసు యొక్క ముద్రలు ధరించాను అని రాశారు. యేసు యొక్క ముద్రలు అంటే ఏంటి? అదే పాఠం. యేసు యొక్క ముద్రలు నేను ధరించాను అని అంటున్నాడు. సాధారణంగా నేను నెక్లెస్ ధరించుకున్నాను, నేను వస్త్రాలు ధరించుకున్నాను, నేను కిరీటాన్ని ధరించుకున్నాను, ఇలాంటి భాషలు అంటే బహుశా అర్థవంతంగా ఉంటాయి. చేతికి గడియారాన్ని ధరించుకున్నాను, ఇలాంటి భాష మనం వింటాము. అక్కడ మనకు పెద్దగా సమస్యాత్మకంగా ఏముండదు, డౌట్ అనిపించదు. కానీ యేసు యొక్క ముద్రలు నేను ధరించి ఉన్నాను అంటున్నాడు. ధరించటం అంటే వేసుకోవటం, వేయబడటం, ధరించటం, వస్త్రాలను ధరించుకోవటం అంటాం. కళ్ళజోడు ధరించాయను. ఎవరినైనా గుర్తుపట్టడానికి ఆయన ఎలాంటి వస్త్రాలు ధరించి ఉన్నాడు అని అంటారు. అడిగినప్పుడు పంచ కట్టుకున్నాడండి అంటారు, ప్యాంటు చొక్కా వేసుకుంటాడండి అంటారు, తెలుపు రంగులో ఉండే బట్టలు వేసుకుంటాడండి అంటారు. రాజకీయ నాయకులనైతే తెలుపు రంగులో ఖద్దరు దుస్తులు ధరించారండి అంటుంటారు. అదే కంపెనీల్లో ఒక కోడ్ ఉంటుంది, యూనిఫామ్. పిల్లలకి స్కూల్లో యూనిఫామ్ అనేది ఒక కోడ్ ఉంటుంది. అంటే అలాంటి వస్తువులు ధరించిన పిల్లలైతే పలానా స్కూలు, పలానా కంపెనీలో పనిచేసేవాళ్ళు. సూటు బూటు వేసుకుని టై వేసుకుని ఉన్నాడు అంటే ఏదో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఏదో కంపెనీలో మేనేజర్ పోస్ట్లో ఉన్నాడేమో, పెద్ద స్థాయిలో ఉన్నాడు. అంటే మనం ధరించిన వస్తువులను బట్టి మన స్థితిని చెప్పే పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గుర్తుపడతారు. పౌలు గారిని నన్ను గుర్తించండి, ప్లీజ్ నన్ను గుర్తించండి అంటున్నాడు. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను చూసి నన్ను ఒకసారి ఇలా చూడండి, అందరూ నన్ను చూడండి, చూసి నన్ను చూస్తే మీకు అర్థమైపోవాలి నేను యేసుక్రీస్తు యొక్క ముద్రలు ధరించుకున్నాను అంటున్నాడు. ధరించుకున్నానని చెప్పిన ఆయన దాని కింద ఒక మాట రాశాడంటే ఏమని రాశాడో తెలుసా? ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. ఇక మీదట నన్ను ఎవడు శ్రమ పెట్టవద్దు. ప్లీజ్ బతిమలాడుతున్నాడండి. నేను అలసిపోయాను,
నేను వృద్ధాప్యంలోకి వచ్చేసాను, దయచేసి నన్ను ఇంకా శ్రమ పెట్టకండి. చాలా శ్రమ పెట్టారు, నన్ను చాలా బాధించారు మీరు. నాకు చాలా బాధలు కలిగాయి మీ వల్ల. నేను చాలా శ్రమలు అనుభవించాను, అనుదినము నేను దుఃఖాన్ని అనుభవించాను మీ వల్ల, కన్నీళ్లు కార్చాను. మీ వల్ల వచ్చిన ఈ శ్రమలు ఉన్నాయి చూసారా, ఇంకా నేను వీడిని భరించలేను. నన్ను దుఃఖ పెట్టవద్దు, మీరు శ్రమ పెట్టవద్దు. ఇక మీదట ఇప్పటి వరకు చేశారా? పోనీ చేశారు పోనివ్వండి, ఇంకా ఇప్పుడు వద్దండి అంటున్నాడు. నన్ను ఇంకా మీరు శ్రమ పెట్టొద్దు. చాలా శ్రమ పెట్టారండి. చాలామంది అపోస్తలుల నుండి పత్రికలు రాశారంటే చాలా గొప్పవాళ్ళు అనుకుంటారు, కానీ ఎందుకు గొప్పవారయ్యారో, ఎలా గొప్పవారయ్యారో ఆలోచించారంటే, అప్పుడప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్గా మారినటువంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారండి అంటే చెప్తుంటారు, నేను చాలా కష్టపడ్డానండి. చిన్ననాటి నుండి నేను ఇన్ని గంటలు చదివేవాడిని. మా ఇంట్లో తినడానికి తిండి ఉండేది కాదండి. అమ్మా నాన్నలు రైతు పని చేసేవారు, కూలి పని చేసేవాళ్ళు. వారు పడిన కష్టాన్నంతా నా కొరకే ఖర్చు చేసేవారు అని వెంటనే కళ్ళంబడి నీళ్లు గారుస్తుంటారండి. మన పేదరికం గుర్తు రాగానే, ఒకనాడు మనం ఉన్న స్థితి గుర్తు రాగానే ఉన్నంత బరువెక్కిపోతుంది, బరువెక్కిపోయి కళ్ళంబడి నీళ్లు జలజల రాలుతుంటాయి. ఎందుకు? గుర్తొచ్చింది. పూర్వము మనం అనుభవించిన బాధలు గుర్తొచ్చాయి. అవన్నీ కళ్ళ ముందుకు అలా కనిపించగానే గుండె బరువెక్కిపోయి గుండె పిండినట్టు అవుతుంది, కళ్ళెంబడి నీళ్లు రాలిపోతాయి. అది చూడగానే ఈ ఐఏఎస్ ఆఫీసర్ నిజంగా చాలా కష్టపడ్డాడండి, పేదరికంలో నుంచి పైకి వచ్చాడండి అంటుంటాం. కానీ పౌలు గారు ఎంత ఉన్నత స్థితిలో, ఎంత మహాజ్ఞానాన్ని ప్రపంచానికి అందించేవాడుగా, స్వార్థను ఇంత విస్తరించినటువంటి వాడుగా ఎలా మారాడంటే చాలా శ్రమలు అనుభవించాడంటే. ఎన్ని శ్రమలు అనుభవించాను మీకు తెలుసు. దయచేసి నన్ను ఇంకా శ్రమ పట్టొద్దు. నన్ను చాలా శ్రమ పెట్టారు మీరు, ఇక ఎవరు నన్ను శ్రమ పెట్టొద్దు అంటున్నాడు. శ్రమ పెట్టొద్దు, నేను భరించలేను ఇంకా. ఈ వయసులో ఉన్న నేను ఈ ముసలి ప్రాణం భరించలేదు అంటుంటారు. అదండి పౌలు గారు ఏదో రాశారని, కానీ మహా అయితే చదువుకోవడానికి 6 నిమిషం బట్టి ఉంటుందేమో. చదివేసి అలా వెళ్ళిపోయారు అనుకోండి, జీవితాంతం అర్థం కాదు. ఆయన సంతోషంతో చెప్తున్నాడా? సుఖంలో ఉన్నప్పుడు చెబుతున్నాడా? బాధనంతా వెళ్ళగక్కుతూ, దుఃఖాన్నంతా దిగమింగుకొని, నేను యేసుక్రీస్తు వారి యొక్క ముద్రలు ధరించుకున్నాను, ఇప్పటి నుంచి నన్ను ఎవరు బాధ పెట్టకండి అని అన్నాడు. ఇది మనసులో ఉంచుకోనండి. ఎందుకు యేసు ముద్రల్ని ధరించుకున్నాడు? అసలు యేసు ముద్రలు అంటే ఏంటి? ఆయనందుకు యేసుక్రీస్తు వారి ముద్రలు ధరించుకోవాలి? ఈ ముద్రల గురించి మనకు ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు? ఒక్కొక్కటిగా ఆలోచిద్దామండి. మొదలు యేసు ముద్రలు అంటే ఏంటి? అదే టైటిల్లో వేశాం. పౌలు గారు ధరించారు యేసు ముద్రల్ని. ఏంటవి అసలు? ముద్రలు ధరించారు అని అంటే ఏంటి ఆ ముద్రలు? పౌలు గారు అంటే మామూలు వ్యక్తి కాదండి. మారడు అనుకున్నప్పుడు మారి చూపించాడు, నేను మారగలను అని. అలా దమస్సుకు వెళ్తున్నాడు గుర్రం మీద. ఎప్పుడైతే గుర్రం మీద నుంచి కింద పడ్డ వెంటనే అర్థమైపోయింది, నేను తప్పు చేస్తున్నానని. యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక్క మాట అండి ఆయన మార్చింది. సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసించుచున్నావు? నేను సేవ చేస్తున్నాను కదా, యూదా మతాన్ని విస్తరింపే పనిలో నేనుంటే నన్ను హింసించుచున్నావు అంటున్నారేంటి?
నేను మిమ్మల్ని హింసించడం ఏంటి? ఆలోచన మొదలైంది. ఎప్పుడైతే ఆలోచన మొదలైందో, నేను హింసించేవాడినా, అయితే నేను హింసించేవాడిగా ఉండకూడదు. నేను సేవ అనుకున్నాను. నేను రోజులు భయంకరంగా శ్రమ పెట్టాడండి సంఘాన్ని. బాగా శ్రమ పెట్టాడు. సంఘానికి విపరీతమైన శ్రమలు వచ్చేయండి. నిజంగా చిన్నపిల్లనక, వృద్ధులనక, స్త్రీలనక ఎవరిని చూడలేదండి. ఇంటింటికి వెళ్ళిపోయేవాడు. మొదలు మాట్లాడేవాడు. ఎలా మాట్లాడేవాడంటే, మీరు చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు, మీరు క్రీస్తు మార్గంలో ఉంటున్నారు, యేసుక్రీస్తు 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 అంటున్నారు. ఎక్స్ట్రాలు చేయొద్దు, ఆ మార్గాన్ని వదిలేయండి. మామూలుగా చెబుతున్నాను మీకు, నోటి మాటతో చెబుతున్నాను మీకు. వింటారా? ఓకే. వినలేదనుకోండి, వార్నింగ్ ఇచ్చేవాడండి. బెదిరించేవాడు. బెదిరించటం అలవాటు చేసుకున్నాడు. రౌడీజం చేస్తున్నాడంటే, ఒక రౌడీ షీటర్. అధికారాన్ని చేతపట్టుకుని, తాకీదులు చేతపట్టుకుని దమస్కులో ఉన్నటువంటి దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించాలని బయలుదేరాడండి. బయలుదేరినప్పుడు చాలా ఓవర్ అయిపోతున్నాడు పౌలు. చాలా ఓవర్ అయిపోతున్నాడు. సంఘమంతా అప్పటికే చెదిరిపోయిందండి. ప్రారంభ శతాబ్దంలో ఉన్న సంఘమంతా ఈయన పెట్టే బాధలు భరించలేక క్రీస్తును ధరించిన వారంతా చెదిరిపోయారు. ఒక్కటిగా లేరండి. మొదలు ప్రారంభ పాఠం ఎందుకు చెప్పాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది. దేవుని జత పనిలో ఉన్న వాళ్ళందరినీ చెదరగొట్టేశాడండి. ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తు వారు మా కొరకే చనిపోయారు, ఆయన పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, మా పాపం నిమిత్తమైన రక్తాన్ని చిందించాడని ఎవరైతే తెలుసుకున్నారో, క్రీస్తును ధరించారో, సంఘములో చేర్చబడ్డారు. సంఘములో చేర్చబడిన వారిని అందరినీ ఇంటింటా చొచ్చి ఈడ్చుకొని పోతున్నాడండి. ఈడ్చుకొని పోతున్నాడు. మేము రాము అనండి, నువ్వు రాకపోయినా నేను ఈడ్చుకుని పోతాను. ఈడ్చుకుని వెళ్ళిపోయేవాడండి. ఇలా ఈడ్చుకుని పోతుంటే ఆ శ్రమల్ని తట్టుకోలేక చెదిరిపోయిందండి. సంఘమంతా చెదిరిపోతుంది. జత కలిసిన వాళ్ళందరినీ విడగొట్టే పనిలో ఉన్నాడండి పౌలు. ఇది ప్రారంభ స్థితి. అందరిలో ఏమని పడింది తెలుసా? మారడు. వీడు మారతాడా? చెయ్యి, ఇంత క్రూరుడా, ఇంత మూర్ఖుడా? స్టెఫెన్ నిలబడ్డాడు. దేవుని మాటలు చెబుతున్నాడండి. నా తండ్రులారా, నా సహోదరులారా, మీరు నమ్మండి, యేసుక్రీస్తు వారు మన కొరకే వచ్చారు. ఆయన దేవుని కుమారుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడికి ఆయన అద్వితీయ కుమారుడు. ఆయనని మీరు కొట్టి చంపారు అని చెప్పగానే పౌలు ఉన్నాడండి అక్కడ. అప్పుడు సౌలుగా ఉన్నాడు. స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపుతుంటే నేనే సాక్షిని నిలబడ్డాడండి. ఎంత కర్కశ హృదయం చూసారా? ఒక రాయి తీసుకొని మనిషిని కొడుతుంటే ఆ రాయి తల మీద పడితే, ఆ రాయి ముఖం మీద పడితే, అలా తల మీద రాయి పడగానే తల పగిలిపోయి రక్తాలు కారుతుంటే ఇవన్నీ కళ్ళప్పగించి చూస్తున్నాడు. కానీ జాలి, దయ ఇవేవి లేవండి. సంఘాన్ని అపరిమితంగా హింసిస్తున్న వారిలో సౌలుగా ఉన్న ఒకనాటి పౌలు ఉన్నాడండి. హింసించాడు. రాళ్ళతో కొడుతుంటే శరీరాన్నంతా ఒక్క దగ్గరగా అలా తెచ్చుకున్న ఆ స్టెఫెను ఎంత ఏడ్చి దుఃఖాన్ని దిగమింగుకొని ఉంటాడు. నిజంగానండి, కొట్టి చంపేశారండి. స్టెఫెనును కొట్టి చంపేశారు. ఆ చంపిన స్థలంలో ఈయనున్నాడు. అక్కడ ఆ స్థలంలో ఈయనున్నాడు. జాలి లేదు. అందరిలో పడిపోయింది. ఇంకా సంఘంలో ఉన్న వాళ్ళందరూ, సౌలు అంటే హింసించేవాడు, మారడు అనుకున్న వాడే మారి చూపించాడండి. యేసుక్రీస్తు వారి మాట తనను మార్చేసిందండి. ఎంత మార్చిందంటే, మారడన్నవాడే మారితే ఎలా ఉంటాడో నన్ను చూడండి అనే విధంగా మారిపోయాడండి. మారిపోయిన తర్వాత
ఆయన సువార్త దండయాత్ర వెత్తున ఎగిసిపడిన కెరటంలా విస్తృతంగా వెళ్ళిపోయిందండి. అన్ని ప్రాంతాలకు వెళ్తున్నాడు. ద్వీపమనక ద్వీపకల్పమనక పడవల్లో నడుచుకుంటూ ఈ జంతువుల పని అన్ని ప్రయాణాలు చేసి 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 రాత్రనక పగలనక దేవుని మాటలు ప్రకటన వెళ్ళిపోతూనే ఉన్నాడండి. పెళ్ళి చేసుకోలేదు, భార్య లేదు, పిల్లలు లేదు, ఎక్కడ పడుకున్నా ఎవరు అడిగేవారు లేదు, ఏం ధరించినా ఎవరు అడిగేవాళ్ళు, ఏం తింటున్నాడో ఎవరు అడిగేవాళ్ళు లేదు. పెడితే తింటున్నాడు, లేదంటే ఆకలితో ఉంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. సువార్త చాలా మారిపోయాడండి. మనిషి మారితే పౌలులా మారాలండి అనే విధంగా మారిపోయాడండి. ఒకనాడు ఆయనను చూసినటువంటి సంఘం అంతా ఆయన దగ్గరికి వచ్చి ఆదరణ కలిగించే మాటలు ఏమైనా పౌలు గారు చెబుతారేమోనొచ్చి, పౌలు గారు మాకు ఆదరించే మాటలు ఏమైనా చెప్పండి అనే స్థితికి మారిపోయాడండి. మార్పు వచ్చేసింది. ఎంత మార్పు చెందిన ఆయన దయచేసి ఇక మీదట నన్ను శ్రమ పెట్టొద్దు అంటున్నాడు. ఒకనాడు ఈయనే శ్రమ పెట్టాడు, ఒకనాడు రాళ్ళతో కొట్టాడు, హింసించాడు, అపరిమితంగా సంఘాన్ని హింసించిన ఆయన అంటున్నాడు, దయచేసి నన్ను ఇంకా హింసించకండి, నేను ఇంకా భరించలేను. నేను ఒకనాడు చేశాను, అప్పుడు తెలియనప్పుడు చేశాను, మీరు నాకు చేశారు, చాలా చేశారు, ఇంక నేను భరించలేకపోతున్నాను, వద్దండి చాలు అంటున్నాడు. చాలు, ప్లీజ్ ఆపండి. ఇదండి ఆయన భాష. అని అంత హింసించి పెట్టారు ఆయన. శ్రమలో అనగానే యేసుక్రీస్తు వారే మనకు గుర్తొస్తారు, శ్రమలో అనగానే అపోస్తులు గుర్తొస్తారేమో, కానీ చివరిలో వచ్చిన పౌలు గారు అనుభవించిన శ్రమలు మీరు ఏకాంతంలో కూర్చొని బైబిల్ చదువుతుంటే కళ్ళెంబడి నీళ్లు రాలక తప్పవండి. అంత శ్రమ పెట్టారండి. నిజంగా ఏ శత్రువును కూడా ఇలా శ్రమ పెట్టకూడదండి అనే విధంగా శ్రమ పెట్టారండి ఆయన. శ్రమ పెట్టినప్పుడు గలతీలకు రాస్తున్నాడు, నేను యేసు ముద్రలు ధరించుకుని ఉన్నాను, నా శరీరం మందు యేసు ముద్రలు ఉన్నాయి, ఇక మీద నన్ను ఎవడు హింసించొద్దు. ముద్ర అనగానే స్టాంప్ అంటారండి. ముద్ర అంటే స్టాంప్. అంటే యేసుక్రీస్తు వారి ముద్రలు వేశారు అని అంటే, యేసు ముద్రలు అంటే ఏంటి? ఇక్కడ మనం చూసే బొమ్మల, మన ఇంట్లో బొమ్మ ఉంటుందండి, యేసుక్రీస్తు వారి ఫోటోలు వేలాడుతూ ఉంటాయి మన ఇంట్లో. ఆ ఫోటోని ముద్రగా చేసి ఈయన మీద వేశారు. ఇలా యేసు ముద్రలు అంటే ఏంటి అసలు? చాలామంది అండి ముద్ర అనగానే ఇలాంటి ఆలోచనతోనే ఉంటారు కనుక యేసుక్రీస్తు వారి బొమ్మ వేసుకున్నాడేమో అనుకుంటున్నారా? పౌలు గారి శరీరం మీద యేసుక్రీస్తు అనే బొమ్మ ఏమైనా ట్యాటూ లాగా వేశారా? ఇలా బొమ్మలు వేస్తారు కదా ట్యాటూ, చిన్నపిల్లలకి స్టాంపులు అంటారు వాటిని, ట్యాటూస్ ఏమైనా వేశారు ఆయనకి? నేను యేసుక్రీస్తు వారి ముద్రలను ధరించుకుని ఉన్నాను. ముద్ర అంటే బొమ్మలా? ఏం ధరించుకున్నాడండి నా? ఏం ధరించుకున్నాడు? చిన్న స్థాయిలో ఆలోచన చేస్తే ముద్ర అనగానే బొమ్మ అనుకుంటారేమో. ఏదో స్టాంప్ వేసినట్టుగా ఇలా వేశారండి. సిగ్నేచర్ చేసే ముందు స్టాంప్ వేస్తారు. గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే, ఒకవేళ ప్రిన్సిపాల్, ఒక హెడ్ మాస్టర్, హెడ్ మినిస్టర్స్ ఎవరైనా ఉంటే అలా సిగ్నేచర్ చేసి, ఇదిగో నాదే, ఈ సిగ్నేచర్ నాదే సీల్ వేస్తారు కింద. ప్రిన్సిపల్ ఆఫ్ సో అండ్ సో కాలేజ్, హెడ్ మాస్టర్ ఆఫ్ సో అండ్ సో కాలేజ్, మేనేజర్ ఆఫ్ సో అండ్ సో కంపెనీ అని వేస్తారండి. అంటే పౌలు గారికి యేసు బొమ్మ వేసి ఎవరైనా సిగ్నేచర్ చేశారా శరీరం మీద? ఏంటి అసలు? అలా బొమ్మలు వేసి సిగ్నేచర్ వేసినందుకు నేను యేసుక్రీస్తు వారి ముద్రలు ధరించుకున్నాను అని అంటే, మనం కూడా ముద్రలు ఏమైనా వేసుకోవాలా? నొసటి మీద, చేతుల మీద ముద్రలు వేసుకోవాలి. వేసుకుంటున్నారండి బాబు. ఇది తెలియక చాలామందికి అమాయకులు, పిచ్చులండి. క్రైస్తవ లోకంలో సత్యం తెలుసుకోవాలన్న ఆశ చాలా తక్కువ మందిలో ఉంటుందండి. ముద్రలు ధరించాననగానే చాలామంది నొసటి మీద ముద్ర వేసేసుకుంటారు, సిలువ గుర్తుని వేసేసుకుంటారండి. మరికొందరు చేతుల మీద వేసేసుకుంటారు, టాటూస్ వేసేసుకుంటారు. ఇంకొందరు గుండె మీద వేసేసుకుంటారు, ఇలా గుండెలు ఎదలో ఇలా పొడి చేసుకుంటారు. ఏంటి అసలు పిచ్చా? యేసు ముద్ర అనగానే ఏ ముద్ర? యేసుక్రీస్తు వారి బొమ్మను పచ్చబొట్టులాగా పొడిపించేసుకుంటారండి కొందరు. పౌలు గారు పచ్చబొట్టు పొడిపించుకున్నాడా? పచ్చబొట్టు చరిత్ర మీకు తెలియక పచ్చబొట్లు ఏమైనా పొడిపించుకుంటున్నారా? అలా నొసటి మీద చాలామంది సిలువ గుర్తును అలా
పచ్చబొట్టులాగా పొడిపించుకుంటారు, చేతుల మీద పొడిపించుకుంటారు. ఇప్పట్లో పెద్దగా జనాలకు తెలియదు కానండి, కొందరు వయసులో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడక్కడ పచ్చబొట్లు కనిపిస్తున్నాయి. ఇంకా అంటే పచ్చబొట్టు వేశారనమాట. మీకేదో తెలియక వేసి ఉంటారు. పచ్చబొట్టు చరిత్ర ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది పచ్చబొట్టు చరిత్ర కూడా బైబిల్లో ఉందా? బైబిల్లో లేనిది ఏంటి అని అడగండి, బైబిల్ అన్నీ ఉంటాయి. ఏదో యేసుక్రీస్తు వారి బొమ్మని పచ్చబొట్టులాగా వేసుకోలేదు. అసలు శరీర రీతిగా యేసుక్రీస్తు ఎవరో నేను ఎరగను, నాకెవరో తెలియదు. నేను ఒకే ఒకటి తెలుసు, నాకు ఆయన పడిన శ్రమలే మాకు తెలుసు. ఆయన మాకు ఎలా జ్ఞాపకం ఉన్నాడంటే వాక్య రూపంగా మాకు జ్ఞాపకం ఉన్నాడు. ఆయన పడిన శ్రమలే మాకు జ్ఞాపకం ఉన్నాడు. ఆయన ఏదైతే జ్ఞాపకం ఉంచుకోమన్నాడో అది జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. ఆయన ఫేసు, ఆయన స్ట్రక్చర్, ఆయన నాకు అసలు జ్ఞాపకం. శరీర రీతిగా యేసుక్రీస్తు ఎవరు నేను ఎరగను అన్నాడు. అంటే మరి రోజు మన ఇంట్లో చూస్తున్నటువంటి యేసుక్రీస్తు బొమ్మలు కాదు. అది ఎవడో యాక్టర్ బొమ్మ. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ఇండస్ట్రీలో యాక్టింగ్ చేస్తున్న ఆ కృష్ణ యేసుక్రీస్తులో యాక్టింగ్ చేశాడు కనుక ఆయన బొమ్మే ఉంటుంది అక్కడ. అది సూపర్ స్టార్ కృష్ణ బొమ్మ, యేసుక్రీస్తు బొమ్మ కాదు. కరుణామయుడిలో విజయ్ చంద్ర బొమ్మ, అది విజయ్ చంద్ర ఫోటో. అది హాలీవుడ్లో మరొకటి ఫోటో, అంతే. అవి యేసుక్రీస్తు అన్ని ఫోటోల్లో ఒకేలాగా ఉండాలి కదా. ఒక్కొక్క ఫోటోలో ఒకేలాగా ఉన్నాడేంటి మరి యేసుక్రీస్తు? అవి బొమ్మలు అంతే. ఆ సినిమాల్లో తీసిన ఆ యాక్టర్ యొక్క బొమ్మలు అంతే. వాస్తవానికి యేసుక్రీస్తు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదండి. ప్రస్తుతానికి మనకి ఎవరికి తెలియదు. తెలియనప్పుడు ఏ బొమ్మ వేసుకుంటావు మరి? పౌలు గారు బొమ్మలు వేసుకున్నాడా? శరీరం అంతా బొమ్మలు వేసుకున్నాడా? టాటూస్ వేసుకున్నాడా? ఈ టాటూస్ చరిత్ర ఏంటో ప్రపంచానికి తెలీదు. ఈ ముద్రలంటే ఏంటో ప్రపంచానికి తెలీదు. మొట్టమొదటిసారిగా ముద్రలు వేసింది దేవుడే ముద్రలు వేసేవాడు. ఎవరికి ముద్రలు వేసేవారో తెలుసా? అసలు ముద్రలు ఎవరికి వేసేవారో బైబిల్లో దేవుడు రాయించిన చరిత్ర ఆశ్చర్యం కలిగిస్తుందండి. పాతకాలంలో నుండి పురాతన కాలంలో ఇప్పటికీ మీరు ఒకవేళ ఇలాంటివి తెలియాలంటే ఇంటర్నెట్లో డిస్కవరీ ఛానల్ కానీ, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కానీ, హిస్టారిక్ ఛానల్స్, ఇలాంటి ఛానల్స్లో టెలికాస్ట్ అయినటువంటి ప్రోగ్రామ్స్, ఈ స్టాంప్స్ గురించిన ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే మీరు బ్రౌజ్ చేసి చూసుకోవచ్చు, అందులో కనిపిస్తాయి. పూర్వకాలపు చరిత్రలో ఏముండేదంటే, పురాతన కాలంలో ఘోరమైన నేరాలు చేసిన నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకొని వారికి ముద్రలు వేసేవాళ్ళంటే, వాళ్ళకి ముద్రలు వేసేవాళ్ళు. ఎలాంటి ముద్రలు వేసేవాళ్ళంటే చిటికెన వేలుని కట్ చేయటం, చిటికెన వేలు, లేదంటే నొసటి మీద ఏదైనా గుర్తులు వేసేవాళ్ళు. అందరికీ కనిపించే విధంగా ఉండాలి. నొసటి మీద చిటికెన వేలుని కట్ చేసేటువంటిది, బొటన వేళ్ళు కట్ చేసేటువంటిది, నొసటి పైన గుర్తులు వేయటం, ఇలాంటివి గుర్తులు వేసి అందరికీ అర్థమయ్యేటట్టుగా చూపించేవారు. ఏంటంటే వీడు కరుడు గట్టిన నెరగడం. చిటికెన వేలు కట్ చేశారంటేనే అందరూ చూసి అర్థం చేసుకోవాలి, వామ్మో అందరికి 5 వేలు ఉంటే వీడికి వేలే లేదంటే వీడు ఖచ్చితంగా ఏదో నేరగాడు. పాతకాలంలో పద్ధతి. పాతకాలంలో ఈ రోజులాగా ఫోటోస్ అతికించి వీడు దొంగ, వీడు నేరగాడు అనే సిస్టమ్ లేదు కనుక ఈరోజు ఎలా చూపిస్తారంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే పోలీస్ స్టేషన్లో బయట బొమ్మలు పెడతారండి, కొందరు ఫొటోస్ పెడతారు. వీడు గజ దొంగ, వీడు నేరగాడు, వీడు మోసగాడు, వీడితో జాగ్రత్త. అందుకే బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్లో కొన్ని ఫొటోస్ అతికించి పెడతారు. ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త, ఎవరున్నారంటే ఇగో వీడున్నాడని వాడి ఫోటో పెడతారు. ఈరోజైతే టెక్నాలజీ డెవలప్ అయింది కనుక బొమ్మలను చూపించి దొంగలను చూపిస్తారు. మరి పాతకాలంలో, పురాతన కాలంలో ఫోటో అన్నది లేనప్పుడు గుర్తులు చూపించాలంటే అలా గుర్తులు చూపించడానికి కరుడు గట్టిన నేరగాళ్ళకి చేతి యొక్క వేలు కట్ చేయటం, బొటన వేళ్ళు కట్ చేయటం, చిటికిన వేళ్ళు కట్ చేయటం, ఇలాంటివి చేసేవారు. ప్రస్తుతం అయితే ఇంటర్నెట్లో పెట్టేస్తారు, వీడు దొంగ, వీడితో జాగ్రత్త. న్యూస్లో టెలికాస్ట్ చేస్తాడు, వీడితో జాగ్రత్త, వీళ్ళు దొంగలు, ఇలా పలానా ప్రాంతంలో ఇలా తిరుగుతున్నారు. చైన్ స్నాచర్స్ ఉన్నారు, జాగ్రత్త. ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళే వాళ్ళు ఇదిగో ముఖానికి ముసుగు కట్టుకొని వస్తారు, చాలా స్పీడ్గా బైకుల మీద వస్తుంటారు, ఆ బైక్ నెంబర్ ఇది, పలానా డ్రెస్సులో వీడు ఉంటారు, జాగ్రత్త. ఇవన్నీ మనకు చెప్పేస్తున్నారు. ఆ రోజుల్లో ఇవి లేవు.
టెక్నాలజీ అన్నది అంతగా అభివృద్ధి చెందని రోజు ప్రపంచానికి కరుడుగట్టిన నేరగాళ్ళని దేవుడు చెప్పాలనుకున్నాడు, చెప్పాడు. ఆ దేవుడు పెట్టిన పద్ధతినే ఇప్పటికీ మనుషులు వాడుతున్నారు. ఎవరిని చూపించాడు తెలుసా? మొట్టమొదటిసారిగా క్రూరాతి క్రూరమైన, ఘోరాతి ఘోరమైన, వాయు వరసలు లేకుండా, అసలు సంబంధ బాంధవ్యాలు, రక్త సంబంధం అన్నది లేకుండా భయంకరమైన ఒక నేరం చేసిన కూడా బైబిల్ చరిత్రలో ఉంటాడు. వాడి గురించి దేవుడు చెప్పాడండి. ఆయన ఎవరో ఇప్పటికే మీకు చాలామంది గుర్తొచ్చి ఉంటుంది. ప్రారంభ దంపతులైన అవ్వాదములకు పుట్టిన కయ్యను. కయ్యనుకు దేవుడు ఏం వేశాడో బైబిల్లో రాయబడిన మాటను చూడండి. ఆదికాండం 4వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము. ఆదికాండము 13వ అధ్యాయము 4వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేను ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినయుందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతన్ని చంపక యుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. దేవుడు అతనికి ఒక గుర్తు వేసెను. గుర్తు అంటే ఏంటి? స్టాంప్. ఏదో సింబల్ వేసాడు, ఏదో గుర్తు, అందరూ గుర్తుపట్టే విధంగా. కయ్యను చూడ, అమ్మో వీడా అనే విధంగా వేశాడు. కయ్యను చూడగానే ఏంటా గుర్తు అయితే రాయబడలేదు. కత్తి గుర్తు, మరేదో గుర్తు అని చెప్పకండి. ఎవడు దోచినట్టు వాళ్ళు మాట్లాడేస్తుంటారండి. బైబిల్లో రాయబడిని చెప్తుంటారు, రాసింది చెప్పరు. కానీ రాయబడిని చెప్పేస్తుంటారు. వద్దు, రాసిందే చెప్పుకోవాలా. ఏమని రాశారు? గుర్తు వేసాడని రాశారు. ఏ గుర్తు వేసాడని ఉందా? ఒక గుర్తు అంతే. ఏ గుర్తు అన్నది తెలియదు. తెలియని గుర్తు ఒకటి వేసాడు. మనకు తెలియదు అది. ఆ రోజు చూసిన వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ గుర్తు చూడగానే వీడు చాలా మోస్ట్ డేంజరస్ ఫెలో అని అందరికీ తెలియాలి. ఎందుకు వేసాడంటారు? గుర్తు ఎందుకు వేసాడండి? వీడు మంచోడని వేయలేదు. కయ్యూను చాలా మంచివాడండి అని గుర్తు వేయలేదు. కయ్యూను ఎంత డేంజరస్ ఫెలో అన్నది ప్రపంచానికి తెలియాలి. ఆ రోజు భూమి మీదకి రాబోతున్న ప్రతి వారికి తెలియాలంటే గుర్తుపడాలి. అందుకే వేశాడు. ఆ కాలంలో దాన్ని చూశారండి చాలామంది. ఏం చేశాడు తెలుసా? మొట్టమొదటిసారిగా కయ్యూను ఒకటి చేశాడండి. ఏం చేశాడో తెలుసా? సొంత తమ్ముడినే చంపాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, అందరూ మనసు పెట్టి ఆలోచించి చెప్పండి. ఇప్పుడే భోజనం చేసాం కదా, కొంచెం నిద్ర వస్తుంటుంది, అందుకే ప్రశ్న అడుగుతున్నాను. కయ్యూను కంటే ముందు, కయ్యూను తమ్ముని చంపకంటే ముందు ఎవరైనా చరిత్రలో ఇంకెవరైనా చంపారా? చెప్పండి, చంపారా? చంపలేదా? ఎవరిని చంపలేదు. కయ్యూను కంటే ముందు ఎవరిని చంపలేదు. హేబేలు కంటే ముందు ఎవరైనా చనిపోయారా? పోనీ బైబిల్ చరిత్రలో మొట్టమొదట చనిపోయింది ఎవరు? హేబేలు. మీరు బైబిల్ చదవలేదండి ఎవరు? ఫస్ట్ పుస్తకం కొంచెం ఇంటికి వెళ్ళి చదవండి ప్లీజ్, చదవండి. లేఖనాల పరిశోధన సదస్సు అంటే ఏం చెప్తారో చదువుకోవడం అలవాటు చేయండి. మీకు ఓపిక ఉంటుందని తెలిసి కొంచెం ఓపిక పెట్టుకొని చదవండి. ఫస్ట్ పుస్తకంలోనే ఉంది, 4-5 అధ్యాయాల్లోనే ఉంటుంది. మొట్టమొదట భూమి మీద చంపబడ్డవాడు హేబేలు, చంపినవాడు కయ్యూను. ఓకే, అంతకుముందు చావంటే ఏంటో ప్రపంచానికి తెలియదు కదా. చావంటే ఏంటో తెలియదు. చావంటే ఏంటో తెలియనప్పుడు కయ్యూను హేబేలుని ఎలా చంపాడు?
బాగా ఆలోచించి చెప్పండి. అంతకుముందు పలానా వాడు మర్డర్ చేశాడు కనుక వాడిని చూసి నేను చేశాను అనడానికి లేదు. కయ్యను మొట్టమొదటిసారిగా తమ్ముడిని చంపాడు. వాడిని ఎలా చంపాలన్న ఐడియా వీడికి ఎలా వచ్చింది? అసలు మనిషిని చంపితే చచ్చిపోతాడన్న విషయం వీనికి ఎలా తెలిసింది? అసలు మొట్టమొదటిసారిగా మర్డర్ అన్నది ఎలా కనుగొన్నాడు? ఈయన ఎవరు తెలుసా? నరహంతకులకు పితామహుడు. మనుషులను చంపుతారు చూసారా? ఆ చంపే వాళ్ళందరికీ మొట్టమొదటి పితామహుడు ఎవరు? కయ్యనండి. ఇదండి బైబిల్ చరిత్ర. అంతకుముందు ఎవరు చావలేదు. ఆదాము అవ్వలతో అన్నాడు దేవుడు, ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చారా? తింటే చావలేదు. భౌతికంగా చావలేదు, ఆత్మీయంగా చచ్చారు. పోనీ మా నాన్న చచ్చిపోయాడు, ఓహో చావంటి ఇలా ఉంటుందని వాళ్ళ నాన్నను చూసి మా తమ్ముడిని వేసేసానడానికి లేదు. మా అమ్మ మొన్న చచ్చిపోయింది కదా, ఆమెను చూసి చావంటిలా ఉంటుందని మా తమ్ముడిని వేసేసానని చెప్పడానికి లేదు. అసలు తమ్ముడిని ఎవరిని చూసి చంపాడు, ఎలా చంపాడు అంటే మొట్టమొదటిసారిగా కయ్యను ఒక మార్గం కనుక్కున్నాడండి. ఏంటది తెలుసా? కయ్యను వేసిన మార్గం. మొట్టమొదట కయ్యను ప్రపంచానికి ఒక మార్గం చూపించాడు. ఆ మార్గమే కయ్యను వేసిన మార్గం. దాని గురించి యోహాను గారు తన పత్రికలో చెప్పారు. చూడండి, యోహాను గారు రాసినటువంటి తన పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనంలో యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియులారా. మనము కయ్యను వంటి వారమై ఎందుకుండరాదు? మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అని అన్నాడు. ఎందుకు ఉండరాదు? వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనకనే కదా. అంటే కయ్యనుకు ఒక విషయం అర్థమైంది, నా క్రియలు చెడ్డవి, తమ్ముడి క్రియలు నీతి గలవి. వాడు నీతి క్రియలు చేశాడు, నేను చెడ్డ క్రియలు చేశాను. చెడ్డ క్రియలు చేసిన వాడికి అసూయ వచ్చేసిందండి. మంచి క్రియలు చేసిన వాడిపైన, సత్క్రియ చేసిన వాడిపైన అసూయ వచ్చేసింది. అసూయ రాగానే ఏమనుకున్నాడు? కొత్త మార్గం కనుక్కుందాం ఒకటి అనుకున్నాడు. అదే ప్రపంచానికి సుపరిచితం అవ్వాలనుకున్నాడు. అదే మార్గం ప్రస్తుతానికి మోస్ట్ ఫేమస్ రోడ్, ప్రపంచంలో అత్యంత సుపరిచితమైనటువంటి మార్గం ఏ మార్గం తెలుసా? కయ్యను నడిచిన మార్గం. కయ్యను ఏ మార్గంలో నడిచాడు? ఏమన్నా బోరబండ రూట్లో నడిచాడా? ఏ రూట్ అంటే ఏ రూటు? బస్సు రూట్ అని ఉంటుందండి. ఇది పలానా రూట్లో తిరుగుతుంటుందంటే ఆ రూట్ గురించి మాట్లాడుతున్నాడు? హైవే గురించి మాట్లాడుతున్నాడా? నేషనల్ హైవే గురించి మాట్లాడుతున్నారా? ఇంటర్నేషనల్ హైవే గురించి మాట్లాడుతున్నాడా? ఇది యూనివర్సల్ హైవే. ఈ విశ్వములో ఆయన వేసిన మొట్టమొదటి మార్గం అదే కయ్యను నడిచిన మార్గం. ఎలా నడిచాడంటారు? నడవటం అంటే ఏదో నడత గురించి కాదు అక్కడ చెబుతున్నాడు. నడక అనే నడక, గొర్రెపిల్ల అనగానే గొర్రెపిల్ల, గొర్రెపిల్లకు ఒక తోక, ఇవేని ఆలోచిస్తారు. యేసుక్రీస్తు వారిని లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనగానే ఆయనను దేవుని గొర్రెపిల్లని దేవుడు చెప్పిస్తే ఆయన చేతిలో గొర్రె పెట్టేశారు. ఇలా గొర్రె పెట్టేసి చేతిలో కర్ర అంటే అర్థం కాకనండి. ఆయన గొర్రెల కాపరి అనగానే ముందు కొన్ని గొర్రెలు, ఒక చేతిలో ఇంకో చిన్న గొర్రె. అంటే భౌతికంగా గొర్రె అనగానే తోక, 4 కాళ్ళు, మే అనేది అని అనుకుంటున్నారు. కాదండి, భౌతికంగా ఆలోచించకండి. వాక్యపు యొక్క లోతుల్లోనికి వెళితే మార్గము, నడిచిన మార్గం,
నువ్వు ఎలా పెద్దవాడిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు అంటే, నేను గాంధీ నడిచిన మార్గంలో నడిచి పెద్దవాడిని అయిన తర్వాత ఈ లోకానికి సేవ చేయాలనుకుంటున్నానంటే, గాంధీ ఏడు నడిచాడు? గాంధీ నడిచిన మార్గం అంటే అహింసా మార్గం. అహింస అనేది మార్గం. కయ్యను నడిచిన మార్గం హింస అనే మార్గం. హింసన హింస అంటే ఏంటో తెలుసా? రక్తం కళ్ళ చూడటమే హింస. దానికి మరో పేరే నరహత్య. మొట్టమొదటిసారిగా కయ్యను ఏం కనుక్కున్నాడు తెలుసా? నరహత్యని కనుక్కున్నాడండి. కయ్యను వేశాడు ఒక మార్గం, మనుషులని చంపే మార్గం వేశాడండి. అంతే. మనుషుల్ని అలా పొడిచి చంపితే ఎలా ఉంటుంది, రాయితో కొట్టి చంపితే ఎలా ఉంటుంది, మొత్తం మీద మనిషిని చంపడం ఏంటో మొట్టమొదటిసారిగా కయ్యనే కనుక్కున్నాడు. కనుగొన్న దాని ప్రకారంగా ప్రస్తుతం లోకంలో చాలామంది నడుస్తున్నారు. టెర్రరిస్టులు చేసేదేంటి? కయ్యను చేసిందే చేస్తున్నారు. నక్సలైట్లు చేసేదేంటి? కయ్యను చేసిందే చేస్తున్నారు. ఆ రోజు కయ్యను చేశాడు, ఈరోజు అందరికీ చేస్తున్నారు. ఉగ్రవాదులు చేసేది అదే, నక్సలైట్లు చేసేది అదే, గూండాలు చేసేది అదే, అండర్ వరల్డ్ డాన్లు అదే చేసేది. వీళ్ళంతా చేస్తున్నది ఏంటి? కయ్యను నడిచిన మార్గముననే నడుస్తున్నారు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు పురుషులు కానీ నపుంసకులు కూడా అందులో ఉన్నారు. అంటే మొత్తం మీద అన్ని రకాల అన్ని వర్గాల వారు, తెల్ల జాతి వాడైనా, నల్ల జాతి వాడైనా, పొట్టివాడైనా, పొడువాడైనా, చప్పటి ముక్కు వాడైనా, ప్రతి ఒక్కడు అందరూ కలిసి ఆ రోజు కయ్యను వేసిన మార్గం అని తెలియదు కానీ నడుస్తున్నది అందులోనే. అదండి కయ్యను వేసిన మార్గం. ఏ రోజైనా ఒక్క పేపర్లో చూపించండి, న్యూస్ పేపర్లో ఈరోజు ఎక్కడ మర్డర్ జరగలేదని ఒక్క పేపర్ తీసుకొని చూపించండి చూద్దాం. ఒకే రోజు 365 రోజులు టార్చ్ లైట్ చేత పెట్టుకొని, పెద్ద భూతద్దం చేత పెట్టుకొని వెతికి మరి చూపించండి. 365 రోజులు మీకు టైం ఇస్తున్నాను. నెక్స్ట్ టైం ఇదే ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ ఈ సమయం వరకు మీకు టైం ఇస్తున్నాను. వెతకండి. మీ జీవితకాలంలో మీరు బ్రతుకుంటే ఈ 365 రోజులు ఒక్కరోజు పేపర్లో ఈరోజు అసలు ఎక్కడ మర్డర్ జరగలేదండి, అబ్బా భలే పేపర్ అని చూపించండి నాకు. చాలా అంతే. ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతంలో ఎవరో ఒకరిని ఏదో సందర్భంలో మర్డర్ చేస్తూనే ఉన్నారు. దీన్ని బట్టి కయ్యను వేసిన మార్గం ఎంత ఫేమస్ అయిందండి. ఎలా వేసాడంటారు? అసలు ఇంత సూపర్ హిట్ అయిపోయిందండి. ఎన్ని రోజుల సినిమా అంటారు దీన్ని? 100 days సినిమా కాదు, 6000 years పైగా ఆడుతుంది సినిమా. సినిమా చూపించడం అంటే గిది. ఏం సినిమా చూపించావయ్యా కయ్యను, ఎంత పెద్ద తెర మీద వేసి చూపించావయ్యా. నువ్వు నడిచిన మార్గం ఇంత ఫేమస్ అయిపోయింది ఏంటి? నిజంగా సొంత తమ్మున్నే మర్డర్ చేశాడు. ఎలా మర్డర్ చేశాడు నాకు పిచ్చికిపోయిందండి. ఆలోచించాను అసలు ఎలా చేసి ఉంటాడు. అంతకుముందు ఎవరు చావలేదు. అసలు చావంటే ఏంటో ప్రపంచానికి తెలియదు. చావంటే ఏంటో తెలియనప్పుడు వీడిని చంపాలన్న ఆలోచన ఎలా వచ్చింది చూసారా? నా తమ్ముడిని చంపేయాలి, వీడి చంపితే వీడి చస్తాడన్న ఆలోచన ఎలా వచ్చింది? దేవుడేమైనా కయ్యనుకి చోలో నాయన హేబేలుని ఇలా కొడితే చచ్చిపోతాడు చూడని చెప్పాడా? చెప్పలేదు. దేవదూతలను పంపించి కయ్యను చంపాలని ప్లాన్ వేస్తున్నాడు, కొంచెం వాడికి సాయం చేయండి అని ఏమైనా పంపించాడా? లేదే. అసలు ఎలా తెలిసిందంటారు? నిజంగానండి, తమ్ముడు చేసిన నీతి క్రియలు చూశాడు. తమ్ముడు నీతి క్రియలు ఎలా చేశాడు? గొర్రెలు తీసుకుంటున్నాడు. అప్పుడు అర్థమైందండి నాకే. గొర్రెల్లో ఉన్న శ్రేష్టమైన గొర్రెలు తీసుకుంటున్నాడు. ఆ శ్రేష్టమైన గొర్రెల్ని దేవునికి అర్పణగా ఇచ్చేసాడండి. అర్పించాలంటే ఏం చేయాలి? వధ. హేబేలు వధించాడండి. శ్రేష్టమైన గొర్రెలను తీసుకుని వచ్చేసి దేవునికి వధిస్తున్నాడు. ఆ వధించిన ఆ విషయాన్ని చూశాడు. వీడు వధించాడు, దేవుడికి నచ్చింది. వీడు వధించాడు, దేవుడికి నచ్చింది. వీడు వధించింది దేవునికి నచ్చింది, నేను ఇచ్చింది దేవునికి నచ్చలేదు. వీడినే వధిస్తే పోలేదు అనుకుని వధించేశాడు. అంతే. ఎంత క్రూరత్వం అండి బాబు. వీడు వధించింది దేవుడికి నచ్చిందా? అదే నీతి క్రియ. మళ్ళీ నెక్స్ట్ టైం ఇది చేయకుండా చేసేస్తాను వీడిని, అప్పుడు నేను ఒక్కడే ఉంటాను కదా, నా అర్పణను అంగీకరిస్తాడు అనుకున్నాడు. చంపేసాడండి. అంతే.
అదే మార్గం ప్రపంచానికి ఎంత సుపరిచితం అవబోతుందో దేవుడికి తెలుసు కనుక ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ఫెలో కయీన్. స్టెప్ వేసాడు అంతే, వాడికి స్టాంప్. అందుకే వేసాడండి స్టాంప్, వాడికి ముద్ర వేసాడు. కయీను చూడగానే ఒక్కొక్కడికి వెన్నులో వణుకుల, పరుగు వద్దురా బాబు, వీడు చాలా డేంజరస్ ఫెలో పద 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 అనుకోవాలా. అందుకే వేసాడు ముద్ర, గుర్తు వేశాడు. ఏంటా గుర్తు అన్నది మాత్రం మనకు తెలియదు, గుర్తు వేశాడు. అదే పద్ధతిని పురాతన కాలంలో ఫాలో అయ్యారండి. ఆదోని బెజేకు అనేవాడు ఉన్నాడండి. వీడు ఎలాంటి వాడు తెలుసా? రాజు అండి. రాజులతో యుద్ధం చేయటం, ఆ రాజుని పట్టుకోవటం. రాజును పట్టుకొని వీడు తెలివిగా ఏం చేసేవాడంటే బొట్టన వేలు కట్ చేసేవాడండి. కాళ్ళకున్న బొట్టన వేలు, చేతులకున్న ఈ బొట్టన వేలు మాత్రం తీసేసేవాడు. వీడేంటి పిచ్చోడు బొట్టన వేలు తీసేస్తున్నాడు ఏంటి అని అనుకున్నారు చాలామంది. వాడు ఎంత తెలివైన వాడో తెలుసా? ఆదోని బెజేక్ అనేవాడు ఎందుకు అలా చేశాడో తెలుసా? చేతికున్న బొట్టన వేలు తీసేసామనుకోండి, యుద్ధ రంగంలో నిలబడి అలా బాణాన్ని ఎక్కుపెట్టి విడవాలంటే ఏముండాలి? బొట్టన వేలు ఉండాలి. వీడు బాణాన్ని వదలకూడదంటే ఏం తీయాలా? బొట్టన వేలు తీసేయాలి. తీసేసేవాడండి. ఈ చేతి నుంచి బొట్టన వేలు తీసేవాడు. ఈ బొట్టన వేలు లేకపోతే ఎలా ఉంటుంది తెలుసా? అలా తాపి మేస్త్రిలాగా ఉంటుంది భోజనం. భోజనం ఉంది కనుక చక్కగా అలా కలిపేసుకుంటావు. ఈ బొట్టన వేలు లేకపోతే అన్ని వేలు ఒకవైపు ఉంటాయి, ఈ వేలు ఒకవైపు ఉంటాయి, చక్కగా గ్రిప్ ఉంటుంది. కత్తి పట్టుకోవాలంటే అన్ని వేలు ఒకవైపు, ఈ వేలు ఒకవైపు. వీడి కత్తి పట్టకూడదంటే బొట్టన వేలు లేకుండా చేయాలి. యుద్ధ రంగంలో బలహీనుడైపోవాలి. అసలు వీడు యుద్ధానికే పనికి రాకుండా చేయాలి. ఇంకా చెప్పాలంటే వీడిని ఆడంగుని చేసి కూర్చోబెట్టాలనుకున్నాడండి. బా, ఏం ప్లాన్ వేసాడు చూసారా ఆదోని బెజేకు. అలా క్రూరంగా నేరాలు చేసేటువంటి కరుడు కట్టిన నేరగాళ్ళందరినీ ఏం చేసేవారంటే బొట్టన వేలు తీసేయడం చేసేవారంటే, బొట్టన వేలు తీసేవారు. ఇంత భయంకరంగా ముద్రలు వేసేవాళ్ళు, దొంగలకు వేసేవాళ్ళు. దేవుడు కూడా కరుడు కట్టిన నేరగాడైనటువంటి కయ్యూనికి ముద్ర వేశాడు. గుర్తులు వేయటం దేవుడే ప్రవేశపెట్టాడు. కానీ మనుషులు గుర్తులు కరుడుగట్టిన నేరగాళ్ళకు వేస్తుంటే సాతానుడు ప్లాన్ వేసాడండి. సాతానుడిది ఎప్పుడు కాపీ నాలెడ్జే, వాడికంటూ సొంత నాలెడ్జ్ ఉండదు. దేవుడు చెప్పిన దాన్ని తిప్పేయడమే మనకు అలవాటు. వీడేం చేశాడు తెలుసా? ఓహో, ముద్రలు వేసి చూపిస్తావా, ఈ ముద్రనే నేను ఫ్యాషన్గా మార్చేస్తానని మార్చేశాడండి. వాడి చూడు తెలివి. దేవుడేమో ముద్ర వేస్తే వీడు దొంగ, వీడు నరహంతకుడు, వీడు క్రూరుడు, వీడు నేరగాడు అనుకునే విధంగా ఆయన వేస్తే సాతానుడు ఏం చేశాడు తెలుసా? ఓహో, నేరగాళ్ళు వాళ్ళంతా మా బ్యాచ్ వాళ్ళు, నా బ్యాచ్లో వాళ్ళందరినీ నువ్వు గుర్తుపట్టేటట్టు చేస్తున్నావు కదా, అయితే ఇప్పుడు నీ బ్యాచ్ని నీకు తిప్పి కొడతానని చేసి ఏం చేశాడో తెలుసా? టాటూస్, అందరూ టాటూస్ వేసుకోవడం స్టార్ట్ చేశారు. చిన్నపిల్లలు కూడా బూమర్ తింటున్నప్పుడు అందులో టాటూ ఉంటేనే తీసుకుంటాడు. బొమ్మ లేకపోతే మమ్మీ నాకు ఇది వద్దంటాడు. ఇది బొమ్మ ఉన్నది కావాలా, బూమర్. ఆ బూమర్ తింటాడు, నోట్లో తుప్పమని ఉంచేస్తాడు. టాటూ తీసుకుని ఇక్కడ వేసేస్తాడు. డాడీ టాటూ అని చూపిస్తాడు. టాటూ, నేను పైల్వాన్ అంటాడు, నేను హీరో అంటాడు, నేను హీమ్యాన్ అంటాడు, నేను బ్యాట్మ్యాన్ అంటాడు. రకరకాల మ్యాన్లు వచ్చారు. అన్ని మ్యాన్లు వేసుకుంటాడు. ఓ అని ఈడు దుంగుతుంటాడు. ఇంకా అది చిన్నపిల్లలకైతే పర్లేదు. అక్కడ వరకు కాకుండా నెక్స్ట్ ఏం జరిగింది తెలుసా? ఆ స్పైడర్ మ్యాన్నే, ఆ బ్యాట్మ్యాన్నే, ఆ గబ్బిలాన్నే శరీరం మీద పచ్చబొట్టుగా పొడిపించుకుంటున్నారండి. దేవుడిచ్చిన ఈ శరీరం దేని కొరకు ఇచ్చాడో తెలియక దేవుడు ముద్ర వేసి వీడు కరడు కట్టిన నేరడగాడని చూపిస్తే సాతాను దాన్ని తిప్పేసి ఇప్పుడు చూడు ముద్ర లేపిస్తాను చూడు, టాటూస్ ప్రపంచం అనేది వచ్చింది. టాటూ అంటేనండి ఏ స్థలం మొదలరండి శరీరంలో అన్ని భాగాల్లో ముద్రలు వేసుకుంటారు. ముద్రలు అంటే మామూలుగా వేస్తారనుకున్నావా? ఎలా వేస్తారో తెలుసా? పచ్చబొట్టు అంటేనండి, ఆ పచ్చబొట్టు వేస్తే జ్వరం వచ్చేస్తుంది, అనారోగ్యం వచ్చేస్తుంది. అంత భయంకరంగా పొడి చేస్తుంటారు. ఆ పొడిచిన తర్వాత ఆ పొడిచిన ప్రాంతంలో మరక రావాలి, అది గుర్తుగా పడాలంటే ముందు పొడుచుకుంటూ రావటం, తర్వాత ఫైర్ తీసుకుంటారండి, మంటను తీసుకొని కాల్చుకుంటూ వస్తారండి బాబు. నిజంగా వెల్డింగ్ చేసే షాపులో
ఫైర్ అనేటువంటిది వెల్డింగ్ చేయడానికి వాడతారు చూసారా, అలా వెల్డింగ్ చేయడానికి వాడినట్టుగా అలా పచ్చబొట్టు పొడుచుకుంటూ వెళ్ళటం, వెనక నుంచి కాల్చుకుంటూ వస్తుంటే ఆ అరుపులు కేకలకి భరిస్తూ దేనికై అంత భరిస్తున్నామంటే ముద్రలు, ఒకటి పులాకరంలో, ఒకటి పిల్లి టైపు, ఒకటి గ్రద్దలాగా మొత్తం శరీరం పైన నడినెత్తి నుండి అరికాలు వరకు ఈ నాలుక నుండి చీరుకుంటున్నారండి. దేవుడిచ్చిన నాలుకని చీరి అందులో ఏదో పెట్టేస్తుంటారండి. మధ్యలో లోహాలని పెట్టుకుంటున్నారండి. చెవులకి రంధ్రాలు చేసి లోహాలు పెట్టుకోవడం, పెదాలని చీరేసి రంధ్రాలు పెట్టేసి అక్కడేదో పెట్టండి. ఈడి పిచ్చి పట్టిందండి, మొత్తం శరీరాన్ని చీరుకుంటున్నారు. దేవుడు ముందుగానే చెప్పాడు, ఓరే నాయనా, అసలు నేను ముద్ర పెట్టింది దీని కొరకు కాదురా, దీని కొరకు కాదు. నేను ముద్రలు పెట్టడం వెనకాలన్న ఉద్దేశం వేరు. నా ఉద్దేశం ఏంటంటే వాడు కరుడు కట్టినవాడు, వాడితో కొంచెం జాగ్రత్త ఉండండి. వాడు నేరగాడు, వాడితో జాగ్రత్త ఉండండి అని నేను ప్రవేశపెట్టాను. నేను ప్రవేశపెట్టిన దాన్ని సాతానుడు తిప్పేశాడండి. ఎలా తిప్పేశాడో తెలుసా? నీవు పెట్టిందే ఫ్యాషన్గా మార్చేస్తాను, స్టైల్గా మార్చేస్తాను. మీరు చూడండి, ప్రతి ఒక్కడు టాటూస్ వేసుకొని తిరుగుతుంటారండి. టాటూస్ వేసుకొని, ఆ టాటూస్ వేసుకున్న తర్వాత అది వికటిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? లోహాలండి అలా గుచ్చుతూ శరీరంలో నుంచి రక్తాలు వస్తుంటే ఈ లోహానికి ఉన్నటువంటి ఆ కణాలు మరో శరీరం పైన పుట్టి అలా కూర్చుతున్నారు అనుకోండి, వీడికి ఆ దేహం పైన పచ్చబొట్టు పొడుస్తున్నప్పుడు ఈ లోహానికి అంటినటువంటి దానిలో గనక ఎయిడ్స్ కణాలు ఉంటే అవి తీసుకెళ్ళి ఇంకోటికి వెళ్తాయి. వాడిలో ఏ రోగం ఉంటే మిగతా వారికి వచ్చేస్తుంది. నిజంగా ఆ లోహాలన్నీ పాయిజన్ అయిపోయి శరీరం పైన పొడుతున్నట్టు పచ్చబొట్టుల వల్ల చాలామంది శరీరం అంతా కుళ్ళిపోయి చచ్చిపోతున్న వాళ్ళు. అయినా పిచ్చి వదలట్లేదండి మనుషులకి. కానీ దేవుడు ఈ జాగ్రత్త ముందుగానే చెప్పాడు, ఓరే నాయనా, మీరు పచ్చబొట్టు పొడిపించుకోవద్దు చెప్పాడా? బైబిల్ ఉందా? లేవియాకాండంలో రాయబడిన అద్భుతమైన మాటను చూడండి. దేవుడు ఎంత మేలు కోరి మనకు ముందుగానే జాగ్రత్తలు చెప్పాడు. చూడండి, 19వ అధ్యాయం 28వ వచనము, చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు. మీరు దేహాన్ని చీరుకోవద్దు. పచ్చబొట్లు మీ దేహమునకు పొడిపించుకొనకూడదు. ఎంత చక్కగా చెప్పాడండి. పచ్చబొట్టుతో ప్రమాదం ఉందని దేవుడు ముందుగానే చెప్పాడు చూసారా? పచ్చబొట్టును మీరు పొడిపించుకోకూడదు. నేనే చెబుతున్నాను నాయన, మీ మేలు కోరి చెబుతున్నాను, మీ బ్రతుకులు బాగుండాలని చెబుతున్నాను. మీ శరీరాన్ని మీరు చీరుకోవద్దు, మీ శరీరం పైన పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. పచ్చబొట్లు పొడిపించుకుంటుంటే ఆ లోహం మీ శరీరంలోనికి వెళ్ళి మీ కణాలను దెబ్బతీసి, ఒకవేళ మీ శరీర కణాల్లోనికి పాయిజన్ లాగా వెళ్ళిపోతే, వైరస్ కణాలు వెళ్ళిపోతే, బ్యాక్టీరియా కణాలు వెళ్ళిపోతే, మీ శరీరంలో ఉన్నటువంటి ఆ శరీర వ్యవస్థనంతా విచ్ఛిన్నం చేసి జీవక్రియలను పాడు చేస్తే నీకు రోగాలు సోకి చచ్చిపోతావురా అని ముందుగానే చెప్పాడు చూసారా? పచ్చబొట్టు పొడిపించుకోకూడదు. దేవుడేమో నేరగాలను చూపించడానికి ఆయన పరిచయం చేస్తే సాతానుడు దాన్ని స్టైల్గా మార్చేసాడండి. అందుకే కయ్యనుకు గుర్తు వేశాడు. ఎలాంటి గుర్తు వేశాడో తెలుసా? అందరూ గుర్తుపట్టే విధంగా గుర్తు వేశాడు. వీడు మోస్ట్ డేంజరస్ ఫెలో అని. దేవుడేమో మోస్ట్ డేంజరస్ ఫెలోని గుర్తు వేస్తే సాతానుడు దాన్ని స్టైల్గా మార్చేశాడు. అదే ఒక అందరూ పిచ్చిగా ఫాలో అయ్యేటట్టు చేశాడు. చూశారండి, దేవుడు పెట్టిన దాన్నే మార్చేయటమే. దేవుడు పెట్టిన దాన్నే మార్చేయటమే. కొత్తది కాదు. దేవుడు పెట్టిందే మార్చేశాడు. ఇప్పటికీ మీలో ఎవరైనా అలాంటి పిచ్చితో ఉంటే వదులుకొనండి. ముద్రలంటే ఇవి కాదు. పచ్చబొట్టుతో ముద్ర ముడిపించుకోవటం కాదు, బొమ్మలు వేసుకోవటం కాదు, ఏదో శరీరం పైన పెయింటింగ్ వేసుకోవడం కాదు. మొన్నటి వరకు ఒలింపిక్స్ జరిగాయి. ఆ ఒలింపిక్స్ని తల మీద వేసుకుంటుంటాడు ఒకటి రంగులాగా. ఎక్కడైనా క్రికెట్ మ్యాచ్ జరుగుతుందనుకోండి, మొత్తం ఆ దేశపు జెండాలను వేసుకుంటుంటారు ముఖం మీద. ఆ రంగు వేసుకున్న తర్వాత పైనుంచి ఎండ వాడి మీద పడుతుంటే వేడికి సలమల మండిపోయి అది రియాక్షన్ అయిపోయి ఇటు సావడానికా? మంచిగా చక్కగా ఉన్నటువంటి శరీరాన్ని ఎందుకు చంపుకుంటావు? ఎందుకు అలా పాడు చేసుకుంటావు? తెలియక చేస్తున్నారండి, చాలా తప్పు చేస్తున్నారు. వద్దండి. చాలామంది స్త్రీలు కూడా అండి చక్కగా ఉన్న శరీరానికి బ్లీచింగ్ అని వెళ్ళిపోతారు. ఆడ బ్లీచింగ్ ఏం చేస్తారో తెలుసా మీకు?
ఎప్పుడైనా బ్లీచింగ్ చేసుకునే వాళ్ళకి రోజు చెప్తున్నాను, అలా హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి కొన్ని రసాయనాలు తీసుకుని వచ్చేసి నీ శరీరం మీద వేసి నీ శరీరాన్ని కోసేటట్టుగా చేస్తున్నారు చూసారా, అందులో ఎంత కొరికేసేటువంటి నేచర్ ఉంటుంది తెలుసా. అది మీకు తెలియక వాడుతున్నారు, కానీ మీ చర్మం పైన ఉన్నటువంటి కణాలన్నీ తినేస్తుందండి. ఒక చిన్న జెర్రీ లాంటిది, పురుగు లాంటిది కనుక వేసి దాంట్లో నీ శరీరం పైన ఉన్నటువంటి మట్టిని తోడడానికి వేసినది ఆ కెమికల్ని తీసుకుని ఆ జెర్రీ పైన ఏ తేలు పైన వేశారనుకోండి, సచ్చి ఊరుకుంటుంది. అది జెర్రీ బ్రతకదు, ఒక తేలు బ్రతకదు. అంత కొరోసివ్గా ఉండేటువంటి, అంత డేంజర్గా ఉన్నటువంటి ఆ కెమికల్స్ తీసుకుని వచ్చి మొహాన్ని కడుక్కోవడానికి వాడటం ఏంది పిచ్చండి. మనిషికి పిచ్చి పట్టిందా? నేను అలా మారాలి, నేను ఇలా మారాలి. నీ మొహం చూసేది వాడు అసలు? నేను మొహం చూసి ప్రేమిస్తున్నాడని అసలు ప్రేమికుడే కాదు. దేహాన్ని చూసి ప్రేమించేవాడు ప్రేమికుడు కాదండి. అందము మోసకరము. బైబిల్లో రెఫరెన్స్ తెలియదా? క్రైస్తవులందరికీ తెలియాల్సిన రెఫరెన్స్. అందము మోసకరము, సౌందర్యము వెరీ గుడ్ అని లేదు, వేస్ట్, వ్యర్థము. సౌందర్యము వెరీ గుడ్ అండి, నాకు చాలా ఇష్టం అండి. అన్నామంటే పోతాయి అంతే, అందులో మోసం ఉంది. నిజంగా అండి, మనల్ని చూసి ప్రేమించిన వాడు దగ్గరికి వచ్చిన తర్వాత అదే చూస్తాడు, అందులో ఏదో లోపం ఉంటే మళ్ళీ వెళ్ళిపోతాడు. మనసును చూసేవాడైతే మనసు కనిపించదు కనుక ఆ మనసులో బాగుంటుందని ఆలోచిస్తుంటాడు. దేవుడు మనిషి యొక్క మనసును చూస్తాడండి. ఇవి అర్థం కాక టాటూల పేరిట శరీరాన్ని చీరుకోవటం, శరీరాన్ని అలా సర్జరీ చేసుకుంటారు చూసారా. ఆ సర్జరీలు వెగటిస్తే ఏమవుతుందండి? ఆ మధ్యలో ఒక అమ్మాయి చనిపోయింది కదా, సినిమా హీరోయిన్. శరీరంలో ఉన్నటువంటి కొవ్వునంతా తగ్గించుకోవడానికి లైపోసెక్షన్ ఏదో చేసుకుందండి. ఏమైపోయింది? హార్ట్ ఫెయిల్ అయిపోయింది, చచ్చిపోయింది. ఆమెను చూసి అయినా రావాలి కదా బుద్ధి. ఆరతి అగర్వాల్ అంట, బండలాగా అయింది, బజ్జిలాగా అయిపోయిందంట. ఆమె నాకు బజ్జిలాగా ఉండడం ఇష్టం లేదు, కట్టి పుడకలాగా ఉండాలనుకుందంట. 0 సైజ్ రావాలనుకుంటాను, మొత్తం 0లోకి వెళ్ళిపోయింది. అవుతుందండి, వద్దండి. ఇవి తెలియకుండా శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలియక తప్పు చేస్తుందండి ప్రపంచం. దేవుడిచ్చిన శరీరంలో ఉన్న ప్రతి అవయవంతో పనుంది. ఆ అవయవాలన్నిటినీ మొత్తము ఈ టాటూస్తో పచ్చబొట్లు పొడిపించుకొని పాడు చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? అసలు శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం ఆయన చిత్త ప్రకారంగా శరీరంలో ఉంచాడు. అంటే అవయవాల్లో ప్రతి దాంతో పనుంది, కానీ నిన్ను వాటిని పొడిపించుకోమనట్లేదు, వాటిని చీరుకోమనట్లేదు, ఉన్న వాటిని తెగేసి చెప్పుకోమనట్లేదు, తెంచుకుంటనట్లేదు. అది తెలియకుండా ఈ టాటూస్ వేసుకుని శరీరాన్ని అంతా పాడు చేసుకుంటున్నారు, మాయలోకి వెళ్ళిపోయారు. అయితే దేవుడు చెప్పాడు, నాయనా పౌలు, నువ్వు క్రీస్తు యేసు యొక్క ముద్రలను ధరించాలి. నువ్వు ధరిస్తావంటే నేను ధరిస్తానని వచ్చేసాడండి పౌలు గారు. నేను ధరిస్తానని వచ్చేసి ముద్రలు టాటూలు వేసుకోలేదు, పచ్చబొట్లు పొడిపించుకోలేదు. ఏం పొడిపించుకున్నాడు తెలుసా? కొరడా దెబ్బల్ని పొడిపించుకున్నాడు, రాళ్ళతో కొట్టబడ్డాడు. యేసుక్రీస్తు వారు ఎలాగైతే తన దేహమందు గుర్తులను ధరించుకుని ఉన్నాడో, ఏ గుర్తులైతే యేసుక్రీస్తు వారి యొక్క శరీరం పైన పడ్డాయో అదే గుర్తులు నీవు ధరించుకోవడానికి సిద్ధంగా ఉన్నావనంటే, అవును నేను రెడీ, వచ్చేసాడండి. వచ్చిన ఆయన, మారడనుకున్న ఆయన మారిన తర్వాత మారి చూపించాడు. ఎలా మారి చూపించాడు తెలుసా? యేసుక్రీస్తు వారు ఎలాగైతే గుర్తులు పొడిపించుకున్నాడో, గొర్రెపిల్లండి, బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో, యేసుక్రీస్తు వారు అదే మౌనంగా ఉన్నారు. బొచ్చు కత్తరిస్తున్నప్పుడు అండి పైన మాత్రమే బొచ్చు కత్తరిస్తుంటారు గొర్రెకి. అదే కత్తెర తీసుకుని శరీరం లోపలికి పొడిచారనుకోండి, ఆ గొర్రెపిల్ల అక్కడ ఉండదండి, పారిపోతుంది. కానీ యేసుక్రీస్తు వారికి శరీరం పైన ఇలా దెబ్బలేదండి, పిడిగుద్దులు గుద్దారు,
ఎలా గుద్దారో తెలుసా? శరీరంలో ఉన్న కణాలన్నీ కమిలిపోయేటట్టు కొట్టారండి. ఆయనను కొడుతుంటే కండన్నది ఊడిపోయింది. నేలను దున్నడానికి నాగల్ని ఎలాగైతే వాడతారో ఆయన శరీరాన్ని దున్నడానికి, చీల్చడానికి, ఆయన శరీరాన్ని చీల్చే విధంగా కొరడాలను వాడారు. కొరడాలంటే కొక్కేలు ఉంటాయండి. ఒక్క కొరడా శరీరం మీద పడితే అలా లాగుతున్నప్పుడు ఒక్కొక్కసారి మాంసపు ముక్కలన్నీ చిట్లిపోతుంటే నిజంగానండి, అప్పుడప్పుడు మనం చిన్నపిల్లలు ఎత్తుకున్న వాళ్ళం అలా ముఖాన్ని గోరుతో గీరితేనే కళ్ళెంబడి నీళ్ళు వస్తాయండి. మనకి గోరుతో గీరితేనే మరక పడుతుంది. మనకి గోరుతో మన గోరు మనకి గీరుకుపోతేనే మరక పడిపోతుంది. అలాంటిది పౌలు గారిని గోరుతో గీరలేదు, యేసుక్రీస్తు వారిని గోరుతో గీరలేదు. యేసుక్రీస్తు వారిని కొరడాతో కొట్టారు, మేకులు దించారు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు. ఎన్ని గాయాలై ఉంటాయి. ఆ గాయాలన్నిటిని చూపించడానికి చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారండి. వచ్చి శిష్యులకు చూపిస్తున్నాడు, ఇదిగో గుర్తులు చూడండి. అప్పుడు తోమలేడు. తోమలేకపోయేసరికి అంటున్నారండి, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు, మాకు కనిపించాడు, చూసాం మేము అనగానే తోమ అవునా, అయితే ఓకే పర్వాలేదు, మొదలు చెప్పాడు కదా లేచి ఉంటాడులే, నేను నమ్ముతాను అనలేదండి. అపనమ్మకం వచ్చేసిందండి. అపనమ్మకం, నమ్మకం లేదు. చూసామని చెప్పినా నమ్మట్లేదు. నేను ఎలాంటి ఉన్నా తెలుసా? నేను చూసి నమ్మితేనే నమ్ముతాను. నేను చూస్తాను. ఎలా చూస్తాను? ఆయన గాయాలు ఎక్కడెక్కడయ్యాయో అక్కడంతా నేను చేతులు పెట్టి చూస్తాను. యోహాను సువార్త 20 అధ్యాయంలో ఉంటుంది చూడండి, అన్నమాట చూడండి. యోహాను సువార్త 20 అధ్యాయం 25వ వచనం. మేము ప్రభువును చూచితిమని చెప్పగా, నేను ఎలా అంటున్నా తెలుసా? నేను మామూలుని కాదు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. మేకుల గుర్తులు అని రాయబడింది చూసారా? నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు అంటే మేకులతో ఏం పడ్డాయి? ఈయనకి గుర్తు. ఒకనాడు కయ్యూనుకు దేవుడు గుర్తు వేశాడు, వీడు డేంజరస్ ఫెలో అని. కానీ యేసుక్రీస్తు వారికి పడ్డాయి గుర్తులు. ఇవే గుర్తులు. ఈయనేనా ప్రియకుమారుడు, నా ప్రియకుమారుడైతే ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడతాడు. ఇదిగో మేకులతో గుర్తులు పడుతున్నా నాయన నన్ను కొడుతున్నారని అడగనమాట. అప్పుడేమంటాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో, ఇదే ఆయన డైలాగ్. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుము అనేటువంటి ఆయనకి గుర్తులు పడ్డాయి. తండ్రికి కూడా ఆయనను నలగొట్టడం ఇష్టం. ఎందుకు? కొద్ది కాలం నలగొట్టిన తర్వాత సుఖం. ఈయన నలగొడితేనే లోకానికి రక్షణ. ఈయన నలగొట్టి గుర్తులు పడ్డాయి చూసారా? ఈయన నలగొడుతుంటే గుర్తులు పడ్డాయి. చేతి వేళ్ళలో గుర్తులు, కాళ్ళలో గుర్తులు, చివరికి శరీరం అంతా గుర్తులేనండి. తల మీద పెట్టారు ముళ్ళ కిరీటం. నిజంగానండి, ముళ్ళ కిరీటం అంటే అది ఏదో కాలుకు పెట్టలేదండి. అప్పుడప్పుడు నడుస్తున్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయండి. రైతులకు తెలుసు, వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుసు. ఆ చిన్న ముళ్ళు గుచ్చుకుంటుంటేనే అయ్యో అని ఏడుస్తుంటావే, అలాంటిది యేసుక్రీస్తు వారికి కాళ్ళలో ఒక ముళ్ళు అనుకోకుండా కుచ్చుకోలేదండి. వాంటెడ్గా కావాలని తీసుకుని వచ్చి ముళ్ళ కిరీటం పెట్టారండి. అవహేళన చేస్తున్నారు. కళ్ళు మూసి వెనక నుంచి కొడుతున్నారండి. ఎవరు కొట్టారో చెప్పు చూద్దామంటున్నారు. నిజంగా ఈ గుర్తులన్నీ పడ్డాయండి. శరీరం పైన గుర్తులు పడ్డాయి, మనసు పైన పడ్డాయి గుర్తులు, మాయని మచ్చగా మారిపోయాయి. ఇన్ని పడ్డాయి చూసారా? ఆ గుర్తులన్నీ పౌలు గారి కళ్ళ ముందు మెదులుతున్నాయండి. దర్శనాలు చూశాడు. సౌలా నన్నేలా హింసించుచున్నావు? సేవ చేస్తున్నావు కానీ నన్ను ఎలా హింసిస్తున్నావయ్యా? నన్ను హింసిస్తున్నావు. యేసుక్రీస్తు వారు అప్పటికి లేరు కదండి, అప్పటికే చనిపోయారు కదా. నా సహోదరుల్లో ఏ ఒక్కరిని హింసించినా నన్ను హింసించినట్టే. నా సహోదరులు సంఘములో ఉన్నవారిని నీవు హింసిస్తున్నావు కదా, అయితే సంఘములో హింసిస్తున్న వారిని నీవు హింసిస్తున్నావని నీవు అనుకుంటున్నావు కదా. కాదు,
నన్నే హింసిస్తున్నావు సౌలా, నన్నే. నిజంగా మారడు అనుకున్నవాడు మారిపోయాడండి. అయ్యో ప్రభువా, నేను ఎంత తప్పు చేశాను అనుకున్నాడు. తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఒకనాడు కొరడా దెబ్బలు కొట్టించేవాడు, బెత్తములతో కొట్టించేవాడు, రాళ్ళతో కొట్టించేవాడు. తర్వాత మారిపోయాడండి. ఈయన కొరడా దెబ్బలు తింటున్నాడు, ఈయన బెత్తములతో కొట్టబడ్డాడు. ముమ్మారు ఓడ పగిలాడండి. ఓడ పగిలి అలా నడమ ఓడ మీద ఎక్కడో ఉండిపోయాడండి సముద్రంలో. ఎటు దిక్కు తోచని పరిస్థితి. ఎవరైనా వస్తారేమో ట్రాఫిక్లో నిలబడి లిఫ్ట్ అడిగేసి వెళ్ళిపోదామనే పరిస్థితి లేదండి. ఆ సముద్రంలో ఎవరు వస్తారో చెప్పండి? ఓడ పగిలి 3 దినాలండి ఆ చీకట్లోనే ఉన్నాడు. ఈ బాధలన్నీ అనుభవిస్తున్నాడు. ఈ బాధలన్నీ అనుభవించి ఒకనాడు నేను శ్రమ పెట్టాను, అయితే నేను ఇప్పుడు శ్రమ పడాలి. ఒకరోజు నేను కొట్టించాను, నన్నే కొట్టాలి. ఇదిగో రాళ్ళతో నేను కొట్టించాను, రాళ్ళతో కొడితే ఎలా ఉంటుందో నాకు తెలియాలి అనుకున్నాడు. రాళ్ళతోనైనా నేను కొట్టబడతాను అనుకున్నాడు. రాళ్ళు విసురుతుంటే నిజంగా కుక్క పిల్లల దగ్గరికి కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చొని రాళ్ళంతా కొట్టిన తర్వాత చచ్చిపోయాడు అనుకున్నారండి. చచ్చిపోయాడు పౌలు. పీడ విరగడైపోయింది విడిది. ఇంకా చచ్చిపోయాడు. పదండి పోదాం అనుకొని వెళ్ళిపోతూ ఏం చేశారు తెలుసా? చనిపోయిన ఈ శవము ఇక్కడెందుకు అనుకున్నారు? చనిపోయిన తర్వాత జంతువునైనా, ఒక మూగ జంతువునైనా సాధారణంగా తీసుకెళ్ళి పాతి పెడతారా, కానీ పౌలుని ఏం చేశారో తెలుసా? ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయారండి. చచ్చిపోయాడు అనుకున్నారండి. రాళ్ళతో కొడితే అన్ని రాళ్ళ దెబ్బలకి తట్టుకోలేక స్పృహ తప్పిపోయి చచ్చిపోయాడు అనుకున్నటువంటి ఆయన్ని ఈడ్చుకుని వెళ్ళిపోయారండి. అలా ఈడ్చుకుని వెళుతుంటే శరీరం ఈ రోడ్డుకి అలా రాసుకుని వెళ్తుంటే ఎలా తీసుకెళ్ళిపోయి ఉంటారండి? చూస్తారా సందర్భం? అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనము. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, అంతియోకయ నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహమును వారి పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనని అనుకొని పట్టణపు వెలుపలికి అతన్ని ఈడ్చిరి. నిజంగండి, అప్పుడప్పుడు కుక్కలో ఏదో చనిపోతుంటే దాని కాళ్ళకి ఏదో తాడు కట్టి ఈడ్చుకొని పోతుంటారండి. నిజంగా పౌలు గారిని కూడా ఒక మూగ జంతువులాగా ఈడ్చుకొని పోతున్నారు. అలా ఈడ్చుకొని పోతున్నప్పుడు తన శరీరం అంతా ఆ భూమికేసి రాసుకొని పోతుంటే, గీరుకొని పోతుంటే, అందులో రక్తాలు కారుతుంటే, అంతకుముందే పడినటువంటి రాళ్ళ దెబ్బలకి ఆయన శరీరం పైన ఎన్ని గాయాలై ఉంటాయి. ఆ గాయాలు తాలూకు మరకలు ఎన్ని పడి ఉంటాయి, గుర్తులు. ఒకనాడు యేసుక్రీస్తు వారికి పడ్డాయి, ఆ తర్వాత పౌలుకు పడ్డాయి. క్రీస్తు ధరించిన ఆ గుర్తులే మళ్ళీ పౌలు గారు ధరించారు. అందుకే అన్నాడు, నేను యేసు ముద్రలను ధరించి ఉన్నాను. అదే మాట గలతీలకు రాశాడు. ఇప్పుడు చదవండి, గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలను నా శరీరమందు ధరించి ఉన్నాను. యేసు యొక్క ముద్రలను నా శరీరమందు ధరించి ఉన్నాను. ఆ ముద్రలు నేను ఇక మీదట ఇంకా సహించలేను, నన్ను శ్రమ పెట్టవద్దు. అదండి ఆయన ధరించిన ముద్రలు ఏంటనుకుంటున్నారో? బాధతో, హింసతో ఆయనను కొట్టిన ముద్రలు, ఆయన గాయపరిచిన గాయాల తాలూకు మరకలన్నీ శరీరం అందుండిపోయాయి. వాటిని చూసుకుంటున్నాడు. అయ్యో, ఎన్ని గుర్తులు పడ్డాయి, ఇంకా నేను భరించలేను, ఈ ముసలి ప్రాణం ఎంతగా భరిస్తుంది అంటున్నాడండి. ఇంకా నన్ను శ్రమ పెట్టొద్దు, చాలు. నిజంగానండి, అప్పుడప్పుడు మనం కూడా కష్టపడి దేవుని మాటలు చెబుతుంటే వెనక నుంచి నెట్టేసే వాళ్ళు అలాగే బయలుదేరుతున్నప్పుడు ఇంకా చాలండి, ఇంకెంత శ్రమ పెడతారండి మమ్మల్ని, ఇంకెంత బాధ పెడతారండి అంటుంటాము. చూసారా? అదండి ఆయన చెబుతుంది. పౌలు గారు శ్రమ పడ్డారా? పౌలు గారు బాధపడ్డారా? హింసలు అనుభవించారా? అన్నాడండి, బ్రతుకుట క్రీస్తే. ఇంకా
ఈ బ్రతుకుట క్రీస్తు కొరకే అనుకున్నాడు. క్రీస్తు ఎలా బ్రతికాడో నేను అలాగే బ్రతుకుతాను. క్రీస్తుకి ఏమైంది? క్రీస్తుకు శరీరం మీద మొత్తం మరకలే, గుర్తులే పడ్డాయి. అయితే నాకు పడ్డా పర్వాలేదు, నేను వెళతాను. శరీరం ముందు యేసు యొక్క ముద్రలు నేను ధరించి ఉన్నాను. ముద్రలు, రాళ్ళ తాలూకు ముద్రలు పడ్డాయి, కొరడ తాలూకు ముద్రలు పడ్డాయి, బెత్తంలో కొడుతున్నప్పుడు ముద్రలు పడ్డాయి. అలా రాత్రనక పగలనక నా శరీరాన్ని నన్ను నేనేం చేశాను తెలుసా? తప్పిపోతానేమోనని, క్రీస్తులో నుండి తొలగిపోతానేమోనని నన్ను నేను నలగొట్టుకున్నాను. అలాగని బ్లేడ్లు తీసుకుని, కొరడాలు తీసుకుని ఆయనే కొట్టుకోలేదండి, కొట్టారు. కొట్టబడిన ఆ మరకలు, ఆ గుర్తులు ఈయన శరీరం అంతా ఉన్నాయి కనుక వృద్ధాప్యంలోకి వచ్చిన పౌలు గారు అంటున్నారు, చాలండి, చాలు. నిజంగా ప్రస్తుతము క్రైస్తవుల పరిస్థితి అదే ఉందండి. దేవుని మాటలు తీసుకుని వెళ్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడు పరిస్థితి అలాగే ఉంది. ప్రతి క్రైస్తవుడు హింసింపబడుతున్నాడు. చాలామంది పాస్టర్లని చంపేస్తున్నారు, సంఘాల్లో హింసిస్తున్నారు, సంఘం వెలపలా హింసిస్తున్నారు. దేవుని మాటలు చెప్పడానికి వెళ్తున్న వాళ్ళ కాళ్ళను విరగొడుతున్నారు, చేతులను విరగొడుతున్నారు, సజీవంగా దహనం చేసేస్తున్నారండి, సజీవంగా దహనం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉండాల్సిన వాడు దేవుని జత పనివాడుగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు చేయి కలపాలి, అందరూ ఐక్యతతో ఉండాలండి. నిజంగా ఈ బ్యాప్టిస్ట్ చర్చ్, ఈ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ బోరబండ ప్రాంతంలో మమ్మల్ని ప్రేమించి నిజంగా అడిగిన వెంటనే కాదనకుండా, ఇది రెండోసారి అండి, ఇది రెండోసారి. ఈ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు వెంకటరత్నం గారు, శామ్యుల్ గారు, రూబేను గారు, దానియేలు గారు, అలాగే బెనోని గారు, వీళ్ళందరండి మమ్మల్ని ప్రేమించి, ఇదిగో మా ప్రాంగణాన్ని వాడుకోనండి, మా దగ్గర ఉన్నటువంటి వంట పాత్రలు మీరు వాడుకోనండి, దేవుని మాటలు ప్రకటించడానికి చైర్స్ వాడుకోనండి సార్, ఈ హాల్ని వాడుకోనండి, దేవుని మాటలే కదా మీరు ప్రకటిస్తున్నారని వారు మా మీద చూపిస్తున్న ప్రేమండి నిజంగా మరవలేనిది. దేవుడు మరవడు. దయచేసి వీళ్ళందరిని అభినందిద్దాం ప్రియులారా, అందరిని అభినందిద్దాం. ఇలాంటి వారు కావాలండి. అందుకే మొదలు పాఠం చెప్పాను ఉదయకాలం కూడా, నీవు దేవుని జత పనివాడా. దేవుని జత పనిలో వాళ్ళు ఉంటున్నారండి. దేవుని జత పనిలో మనం ఉండాలండి, మనందరం ఉండాలి. మనందరి కొరకు ఉదయం నుంచి తమ్ముళ్ళు 7 గంటల నుంచి ఫోన్ చేస్తున్నాను. తమ్ముడు, హాల్ దగ్గర పరిస్థితి ఏంటి? వర్షం పడుతుందన్న, చాలా వర్షం కురుస్తుంది, జనాలు వస్తారో లేదో, వచ్చినా రాకపోయినా పర్వాలేదు, వచ్చిన ఒక్కరికైనా సువార్త ప్రకటింపబడుతూ ఉంటుంది. అదే వర్షంలో తడుస్తున్నారు, కానీ ఏ ఒక్కరూ వెళ్ళిపోకుండా ఉదయం నుంచి పిల్లలు కష్టపడి వంటలు వండడానికి కష్టపడుతున్నారు. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో తెలుసా? దేవుని జత పనిలో వాళ్ళందరూ ఉన్నారండి. మీరంతా చక్కగా వచ్చేసి కూర్చొని వింటున్న ఈ మాటలు ఎవ్వరో ఒకరు కష్టపడుతున్నది కాదండి, దీని వెనకాల ఎంతోమంది పిల్లలు కష్టపడుతున్నారు, కరపత్రాలు పంచుతున్నారు, దేవుని మాటలు వినిపించడానికి అనేక మందిని తీసుకుని వస్తున్నారు, జోబి నుంచి డబ్బులు ఛార్జీలుగా పెట్టి మరి తీసుకుని వచ్చి వినిపిస్తున్నారు. ఈ సభ జరగడానికి ఎంతోమంది కష్టాల చేతను అందిస్తూనే ఉన్నారు. అందుకేనండి ఈ మాటలు వెళుతున్నాయి. ఈ మాటలు ఇక్కడే సమాధి చేస్తే, దేవుని ఆత్మల పంటను మనం కోయకపోతే, రేపే మన ముగింపు ఉంటే ఏమైపోతాం ప్రియులారా? లెక్క చెప్పక తప్పదండి. కష్టపడుతున్న పిల్లలందరూ ఉండి ఫలాన్ని పొందుకుంటారు. దేవుని పనిలో సాకారులుగా జత పనిలో ఉన్న వారందరి కొరకు పౌలు గారు అందుకే ఉదయం చెప్పిన మాటను గుర్తు చేశాను. మేము దేవుని జత పని వారం. నేను దేవుని జత పనిగా ఉంటున్న చాలా కష్టాలు అనుభవిస్తున్నాను, నేను బాధలు అనుభవిస్తున్నాను, సహోదరుల వల్ల బాధలు అనుభవిస్తున్నాను, స్వజనుల వల్ల బాధలు అనుభవిస్తున్నాను, అన్య జనులతో బాధలు అనుభవిస్తున్నాను. ఎన్ని బాధలయ్యానని ఇంకెంత బాధ పెడతారు? నా శరీరం అంతా నశించిపోతుంది, కృషించిపోతుంది. నా శరీరం ముందు యేసు యొక్క ముద్రలే ఉన్నాయి, ముద్రలే, అన్ని ముద్రలే. దయచేసి నన్ను విడిచిపెట్టండి అంటున్నాడండి. ఆ మహానుభావుడు పడిన కష్టం, ప్రతి ప్రాంతానికి దేవుని మాటలు తీసుకెళ్ళడని అనేక మందిని సాకారంలో రేపి దేవుని మాటలు అందించాడు కనుక ఆ రోజు అందించిన మాటలు ఈ రోజుకి మనం చెప్పుకోగలుగుతున్నాం. మనం కూడా మన బ్రతుకులో కష్టపడాలండి. ఒక పౌలులా కష్టపడాలి, ఒక తిమోతిలా కష్టపడాలి, ఒక ఎపఫ్రోదితులా కష్టపడాలి, ఒక ఫిలమోనులా కష్టపడాలి, ఒక యాకోబులా, ఒక పేతురులా, ఒక యోహానులా మనం కష్టపడాలి. మనమంతా కలిసి ఒక యేసుక్రీస్తులా కష్టపడాలి. అప్పుడేనండి ఆ యేసుక్రీస్తును ధరించుకున్నానన్న ఆ మాటకు అర్థం ఉంటుంది. పౌలు గారు చెప్పిన డైలాగ్ మనందరం చెప్పాలి, నేను క్రీస్తు యేసు యొక్క ముద్రలు
ధరించుకున్నాడు. ఆ రోజు యేసుక్రీస్తు వారి ముద్రలు ధరించుకున్నాడు పౌలు గారు. మనం ఎలా ధరించుకోవాలి మరి? ఈరోజు మనల్ని కూడా కొరడాలతో ఎవరు కొట్టట్లేదండి. మీరు ఎక్కడైనా వాక్యం చెప్పడానికి వెళ్తుంటే మిమ్మల్ని కొరడాలతో కొడుతున్నారా? మీరు ఎక్కడైనా వాక్యం చెప్పడానికి వెళుతుంటే మిమ్మల్ని అయినా రక్తాన్ని కళ్ళు చూసే విధంగా మీకు బాధ అనుభవిస్తున్నారండి? ఎక్కడైనా అనిపించారా? నా జీవితంలో నాకెప్పుడు ఇలాంటి శ్రమ రాలేదండి. నిజంగా ఇంత మంచి స్వాతంత్రం ఉన్నటువంటి దేశంలో మనం ఉన్నాం. ఇంత మంచి అవకాశం ఉంది మనకి. దేవుని మాటలు చెప్పడానికి అవకాశం ఉన్నా చెప్పలేదు అని అంటే ఏమైపోతాం ప్రియులారా? ఆలోచించండి దయచేసి. పేరున మీకు అందరికీ చెబుతున్నాను, నాకంటే వయసులో మీరు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. మన బ్రతుకులో మనం పని చేసి మన బ్రతుకులో చాలించే ఉన్న లోకానికి వెళ్ళాలి. ఈ భేదాభిప్రాయాలు వద్దు, మనస్పర్ధలు వద్దు, వాడు వీడిని ఏది చూడకండి. అందరం కలిసికట్టుగా అన్యోన్య సావాసంతో ఐక్యతతో క్రీస్తులో ఉండి ఈ మాటలను ప్రపంచానికి చేరవేయాలి. అప్పుడే మన బ్రతుకు యొక్క సార్థకత చేకూర్చిన వాళ్ళం అవుతాం. లేదంటే ఆయన ఇచ్చిన సత్కార్యాలు చేయకుండా నరకానికి జారిపోవటం ఖాయం. కయ్యంలా ఉంటారా? వద్దండి. నమ్మక ద్రోహం చేయకూడదు. కయ్యను నడిచిన మార్గం మనం నడకూడదు. పౌలు గారు శ్రమపడినట్టు క్రీస్తును ధరించుకుని ఎంత విస్తృతంగా ఈ మాటలను ప్రపంచంలోకి తీసుకెళ్ళాడో అలాగే మనం తీసుకెళ్దాం. మన బ్రతుకుల్ని దేవునిలో ముగిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధమైన మమ్మల్ని కన్న మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి మహాజ్ఞానపు మాటలు మాకు అందించిన మీ ప్రేమను బట్టి కృతజ్ఞతలు తండ్రి. కష్టపడి పని చేసిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మాతో జత పని వాళ్ళకు ఉన్నటువంటి మీ ప్రియమైన పిల్లలందరినీ ఆహారం సిద్ధపరిచిన హస్తాలు చేసుకోండి. ఆర్థికంగా సహాయం అందించిన హస్తాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ ప్రాంగణాన్ని మాకు ఎవరెవరైతే మీ పిల్లలు నిష్పక్షపాతంగా చేయుతనందించారో, కష్టపడ్డారో, సహకరించారో మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని, స్టేజ్ పైన ఉన్నటువంటి దేవుని సేవలో ఉన్నటువంటి మీ పిల్లల్ని దైవజనులుగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరైతే మీ కుమారుని ఆలస్యమైతే మరో పర్యంతము మీ సన్నిధిలో మేము కూర్చుండి మీ మహాజ్ఞాన మాటలు మేమందరం భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి సమర్పిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సావాసం